విజయవాడలోని భవానీపురం జోగినగర్లోని 42 ఫ్లాట్ల బాధితులైతే సీఎం చంద్రబాబు నివాసం వద్దకు చేరుకొని తమను ఆదుకోవాలని ఆవేదన వ్యక్తం చేశారు. తమ ఇళ్లను కూలగొట్టారని ఇప్పుడు రోడ్ల మీదే పడుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని బాధితులైతే వాపోయారు. సీఎంను కలిసే అవకాశం కల్పించాలని పోలీసులకు వేడుకున్నారు. తమ వద్దనైతే ఇళ్ల వద్ద కంటే ఇక్కడే చంద్రబాబు ఇంటి ముందే కూర్చోవడం మేలని బాధితులు కూడా పేర్కొన్నారు. నీటి పన్ను కడుతున్నాము, కరెంటు బిల్లు కడుతున్నాము. మా నాన్నగారు చనిపోయాక మా తమ్ముడు కూడా ఆ ఆర్మీ నుంచి వచ్చిన రిటైర్మెంట్ డబ్బులతో ఆయన అక్కడ ఇల్లు కట్టుకున్నాడు. ఇన్ని రోజుల నుంచి ఇది జరుగుతుంటే ముందే చెప్తే మేము ఇవన్నీ ఏం చేసుకోకుండా ఉంటాం కదండి. ఇప్పుడు పిల్లలు రోడ్డు మీద పడ్డారు, ఎవరిని ఆశ్రయించాలో తెలియదు, ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. ఈ నైట్ టైము పిల్లల్ని పక్కింట్లో అప్పచెప్పొచ్చామండి, ఎవరి దగ్గర ఉంచాలో తెలియదు. మేము ఇక్కడున్నా అక్కడున్నా పెద్ద తేడా ఏం లేదండి. అందుకోసం కనీసం సీఎం గారు ఏదో ఒకటి ఇక్కడ దాకా వస్తే ఆయన దాకా కొంచెమన్నా చేరకపోయిద్దా, ఎవరిని ఆశ్రయించాలో తెలియదు. ఎందుకంటే సుప్రీంకోర్టు స్టేకే ఎవరు ఆగని వాళ్ళు ఇంకెక్కడికి వెళ్ళినా ఏం జరిగిద్దండి. అందుకోసం అని చెప్పేసి కనీసం ఇక్కడ దాకా వస్తే సీఎం గారి దగ్గరికి ఏమన్నా వెళ్తుందేమో అని ఆశతో వస్తే ఇక్కడికి వచ్చిన తర్వాత ఎస్ఐ గారు ఉండి ఇది కరెక్ట్ టైం కాదండి, రేపు మిమ్మల్ని నేను పంపిస్తాము, మీరు ఇది ఈ టైంలో రావడం, మీరు వచ్చినా మీరు వెళ్ళలేరు, రేపు 11 గంటలకి రండి అని చెప్తే మేము ఇంకా ఇప్పుడు వెళ్ళాలని చెప్పేసి ఇప్పుడు అనుకుంటున్నామండి. ఇప్పుడు వెళ్ళినా కానీ మేము ఆ ఫ్లాట్లో ఆ ఖాళీ స్థలాల్లో పడుకోవడం తప్ప మాకేమి ఇంకా లేదండి. నా పేరు లలిత కుమారి అండి. మాది 1వ నెంబర్ ఫ్లాట్. మేము 2001లో ఆ వెంచర్ వేసారండి. మేము 2013లో వేరే వాళ్ళ దగ్గర వెంచర్ వేసినప్పుడు వేరే వాళ్ళు కొనుక్కున్నారు, వేరే వాళ్ళ దగ్గర నుంచి మేము కొనుక్కున్నామండి. 2016లో మాకు లాయర్ నోటీస్ ఇచ్చారు. ఇదేమిటని కోర్టులో పోరాడుతూనే ఉన్నాము. మాకు ఆల్రెడీ ఇప్పుడు స్టే ఉండగా సుప్రీంకోర్టుకి వెళ్ళాము. మాకు స్టే ఉండగా ఆగండి అని ఆగకుండా ఇంట్లోంచి బయటకు లాగేసి మా వారి స్ట్రౌట్ నీ మీద ఎక్కిస్తాం రా బుల్డోజరు అని అన్నారు. అలాగే కట్టుబట్టలతో బయటకు వచ్చి మాకు ఏం చేయాలో అర్థం కాని స్థితిలో రోడ్డు మీద ఉంటే సీఎం గారి దగ్గరకన్నా వెళ్తే మాకు న్యాయం జరిగింది. నాకు 55 సంవత్సరాలు. మేము రూపాయి కూడబెట్టుకుని కొనుక్కున్నది ఎవరిది ఆక్రమించినది స్థలము కాదది, మా సొంత కష్టార్జితంతో మేము నీళ్లు పోసుకొని కూడా తిన్న రోజులు ఉన్నాయి. అలా పిల్లల కోసం అని కొనుక్కున్నాము. ఇంకా మేము శాంతం ఎదగను కూడా ఎదగలేదు. మాకు 55 ఏళ్ళు వచ్చినాయి. మేము ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి? మాకు సీఎం గారు న్యాయం చేస్తారని ఇక్కడికి వచ్చాము. ఇంత దూరం మాకు న్యాయం చేస్తారని, ఇంత దూరం అక్కడైనా రోడ్డు మీద ఇక్కడైనా రోడ్డు మీద సీఎం దృష్టికి తీసుకెళ్తారని మేము ఆశిస్తున్నామండి. నా పేరు విజయవాడ భవానీపురం అండి. 42 ప్లాట్లు జోజీ నగర్. మేము 42 కుటుంబాల బాధితులు అండి. పొద్దున్న మా ఇళ్ళన్ని కూల్చేశారు. మేము నడి రోడ్డు మీద పడ్డాము. సీఎం గారి దగ్గరికి ఒక్కసారి మాకు అన్యాయం జరిగింది, మాకు ఏ దిక్కు లేదు, అందరం రోడ్డు పిల్ల జల్లతో రోడ్డు మీద ఉన్నాం. మాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఒక్క సీఎం గారు తప్ప ఇంకా మాకు ఎవ్వరు ఏది కూడాను మాకు దిక్కు తోచిన పరిస్థితిలో ఉన్నాము. ఈ టైంలో 10:30కి మేము సీఎం గారి ఇంటి ముందుకు వచ్చామంటే చూడండి ఎంత కష్టాల్లో ఉన్నామో ఆలోచించండి. దయచేసి మాకు న్యాయం చేయండి. మా పరిస్థితి ఏం బాగాలేదు. మా స్థలాలు మాకు ఇప్పించండి. సీఎం గారు వచ్చి ఇక్కడ మాకు ప్రజలు అక్కడ ఇళ్ళన్నీ కుప్ప చేసి పెట్టారండి. సామాన్లన్నీ కూడాను మొత్తం కూడా పగలగొట్టేశారు, దౌర్జన్యం చేశారు. మాకు December 31 వరకు కూడా టైం ఉంది. కానీ ఈ రోజు పొద్దున 6ంటికి రౌడీలను తీసుకొచ్చి పోలీసులు లాయర్లు అందరూ కూడాను మమ్మల్ని నడి రోడ్డు మీద లాగేసి సామాన్లన్నీ బయటకి ఇసిరేసి మాకు చాలా దారుణం జరిగిందండి. దయచేసి ఇది సీఎం గారి దృష్టికి వెళితే మాకు అన్యాయం జరిగింది. కేవలం మాకు ఆయన తప్పితే మాకు ఇంకా ఆప్షన్ కూడా మాకు ఇంకెవరు లేరండి. ఇది ఆయన దృష్టికి తీసుకెళ్ళి దయచేసి మా విన్నపం ఇది. ఇప్పుడు ఈ టైంలో అక్కడ ఉండే రోడ్డు మీద బదులు ఇక్కడే ఉంటామండి. ఈ రోడ్డు మీద మాకు న్యాయం జరిగేంత వరకు కూడా ఇక్కడే ఉంటాము. ఇది మాకు ఏదైనా సరే 42 కుటుంబాల ఆత్మహత్యకు సిద్ధంగా ఉన్నామని మేము విన్నవించుకుంటున్నాం.